హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక అద్భుతమైన ప్రాపర్టీ తీసుకోవడం జరిగిందండి. చాలామంది ఏమనుకుంటారు, మెట్రోకు నియర్ బై ప్రాపర్టీ కావాలనుకుంటారు, తక్కువ బడ్జెట్ కావాలనుకుంటుంటారు, ప్లస్ ఏంటంటే సిటీకి దగ్గరలో పొల్యూషన్ లేకుండా కావాలనుకుంటారు. అలాంటి ప్రాపర్టీ మీకు తీసుకోవడం జరిగిందండి. ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ప్రాపర్టీ వచ్చేసి G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉందన్నమాట. 90 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ అయితే ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నమాట. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఆల్రెడీ రెంటర్స్ ఉంటున్నారనమాట. 8,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు, ఫుల్లీ ఫర్నిష్డ్తోని. చాలా బ్యూటిఫుల్గా, చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. మరి ప్రాపర్టీ ముందు వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్డు కూడా ఉందండి. మంచి కాలనీలో ఉంది. ఈ కాలనీ నేమ్ వచ్చేసి హిమపురి కాలనీ అండి. రోడ్ నెంబర్ 6లో ఉంది. మనకి ఇది కామినేని హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుంది. సహారా పక్కకే ఉంటుందన్నమాట. చాలా మంచి వెదర్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ ఎవరు తీసుకుంటారో వాళ్ళు మంచి లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 80,000 అయితే నడుస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ప్రాపర్టీ చూద్దాం. వెళ్ళే ముందు ఫస్ట్ ఏంటంటే గేట్ తీసుకుందాం. గేట్ వచ్చేసి మనకు 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా 10 ఫీట్ గేట్ తీసుకున్నారు. పక్కకే మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ పెట్టినారు. ఆల్రెడీ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్, అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మనకు సరూనగర్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఎంటర్ కాగానే చూస్తే పార్కింగ్ ఉందండి. పార్కింగ్ చూస్తే చాలా స్పేషియస్గా పార్కింగ్ తీసుకున్నారు. ఇక్కడ కింద కంప్లీట్ తాండూర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకు బోర్ ఉందండి. బోరు పక్కకే మనకు సంపు కూడా ఉందండి. 5,000 లీటర్స్ గల సంపు కూడా ఉంది. అదేవిధంగా కింద వచ్చేసి మనకు రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్రెడీ 8,000 రెంట్తో రెంటర్స్ ఉంటున్నారు. పైన వచ్చేసి మంచి పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు విత్ లైటింగ్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. అదేవిధంగా పక్కకి ఇక్కడ ఏంటంటే వాష్ ఏరియా, అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి యూజ్ చేస్తున్నారు అనమాట. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా 3.5 ఫీట్ స్టెప్స్. ఇక రేలింగ్ విషయానికి వస్తే మనకు స్టెయిన్లెస్ స్టీల్తోని జిందాల్ స్టీల్ రేలింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. స్టెప్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారు. ఓనరే దగ్గరుండి ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్లో మంచి లొకేషన్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి అయితే వచ్చామండి. ఇది బాల్కనీ. బాల్కనీలో కంప్లీట్ మనకు ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ యూజ్ చేసినారు. పైన ఫాల్ సీలింగ్, పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక రేలింగ్ వచ్చేసి ఇట్లా స్టెఫన్ గ్లాస్ పెట్టేసి స్టీల్ రేలింగ్ కూడా తీసుకున్నారు. ఒకసారి ముందు కాలనీ చూడండి. మనకి ఏదైతే ఆ ముందు కనిపిస్తుందో అది వచ్చేసి మనకు ఫారెస్ట్ ఏరియా అన్నమాట. సో ఈ ఏరియాలో 365 డేస్ చల్లగా ఉంటుంది. మంచిగా బర్డ్స్, ఎలాంటి పొల్యూషన్ లేకుండా చాలా బాగుందండి. ఏరియా ఏంటంటే ఇక్కడితోనే డెవలప్ కాదు, ఇక్కడితోనే అయిపోద్ది అనమాట. ఎందుకంటే మంచిగా మనకు పక్కకు ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడితోనే ఎండ్. సో ఎవరైతే తీసుకుంటారో చాలా మంచిగా వెదర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అండి. వెదర్ మనకు సమ్మర్లో కూడా చాలా కూల్గా ఉంటుంది ఏరియా వచ్చేసి. ఇక మనకు మెయిన్ ఎంట్రన్స్, మనకు ప్రాపర్టీ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం కూడా చాలా గ్రాండ్గా మంచిగా వినాయకుల బొమ్మలతోని ఆ విధంగా మంచిగా గ్రాండ్గా తీసుకున్నారండి. మనకు పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ తీసుకుంటే మంచి 3.5 ఫీట్ స్టెప్స్తో తీసుకున్నారు. పైన మన హెడ్ రూమ్ కూడా ఇచ్చినారనమాట. ఫస్ట్ అయితే ప్రాపర్టీ లోపలికి వెళ్దాము. ప్రాపర్టీ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్తో తీసుకున్నారండి. ఓనరే దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు. చాలా బ్యూటిఫుల్గా అయితే ప్రాపర్టీ ఉంటుంది. మీకు ఎవరికి నచ్చినా కానీ స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ అండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. సో డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. అదేవిధంగా దీనికి మెష్ డోర్స్ కూడా పెట్టించినారు. చూస్తున్నారు కదా, మెష్ డోర్స్ పెట్టించినారు. పక్క వాళ్ళతో ప్రైవసీ లేకుండా ఇలా మంచిగా ప్రొవిజన్స్ కూడా అన్నీ అయితే మనకు ఏర్పాటు చేయించడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్దాం. ఫస్ట్ ఎంటర్గానే హాల్ ఉందండి. హాల్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. కింద కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. చూడండి, టైల్స్ అది తీసుకున్నారండి. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచి లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే పెట్టించినారు అనమాట. అదేవిధంగా ఇది టీవీ యూనిట్ అనమాట. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి మంచిగా వుడ్తోని ఎవ్రీథింగ్ అయితే చేపించినారు. అదేవిధంగా కింద మనకు డ్రాస్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, డ్రాస్ కూడా ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. పైన కూడా మంచిగా మనకి ఏంటంటే ఏమైనా ఫ్లవర్ వాజెస్ అలాంటివి పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే
ఎవ్రీథింగ్ అయితే ఏర్పాటు చేయించడం జరిగిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకు హాల్ బ్యాక్ సైడే కిచెన్ ఉంది. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా స్పేషియస్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి కిచెన్ వచ్చేసి ప్లాట్ఫామ్ కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారండి, స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నారు. అదేవిధంగా యూపీవీసీ విండోస్ అండి, ప్రాపర్టీ మొత్తం యూపీవీసీ విండోస్ యూజ్ చేసినారు, విత్ మెస్ డోర్స్ కూడా యూజ్ చేసినారు అనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే కబోర్డ్స్ కూడా చూడండి, మంచి స్పేషియస్గా చాలా మంచి కబోర్డ్స్ అయితే తీసుకున్నారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ చెప్తున్నారండి. ఎవరికి ప్రాపర్టీ నచ్చినా డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అవుతే ప్రాపర్టీని మీరు మంచి ఇంకా క్లియర్గా చూడొచ్చు. ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అంటే లొకేషన్ కానీ ఎన్ని యాడ్స్ అనేది ఎవ్రీథింగ్ అయితే నేను క్లియర్గా అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. కబోర్డ్స్ కూడా చూస్తున్నావు కదా, జస్ట్ ప్రాపర్టీ అయితే 1.5 year ఓల్డ్ ప్రాపర్టీ అన్నమాట. సో ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కన్సల్ట్ కండి. అదేవిధంగా చూస్తున్నారు కదా, కబోర్డ్స్ అయితే చాలా స్పేషియస్గా చేయించినారు. ఇవన్నీ కూడా రీసెంట్వేనండి, ఓల్డ్ ఏం కాదు, రీసెంట్ ప్రాపర్టీ అనమాట. కబోర్డ్స్ కూడా చాలా స్పేషియస్గా ఇష్టంతో చేయించుకున్న ప్రాపర్టీ ఇది. బట్ ఇప్పుడు ఏంటంటే ఓనర్ వచ్చేసి వేరే ప్రాపర్టీ పర్చేస్ చేసినాడు, దానికోసమని ఈ ప్రాపర్టీ అయితే సేల్కి పెట్టినాడు. చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చేసి పూజ గది కూడా చాలా గ్రాండ్గా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, లేటెస్ట్గా తీసుకున్నారు. ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మంచి ఏంటంటే ఒక ఫ్యామిలీ కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకునే విధంగా పూజ గది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా కంప్లీట్ మన కింద వచ్చేసి టైల్స్, మంచిగా డ్రా సిస్టమ్, ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి ప్రాపర్టీ అయితే. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ప్రాపర్టీని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు అన్నిటికి దగ్గర నియర్ బై మెట్రో, కామినేని హాస్పిటల్ బ్యాక్ సైడ్, సహారా పక్కకే ఉందండి. ల్యాండ్ మార్క్ అయితే చాలా ఈజీ. ఎల్బీనగర్ బస్ స్టాండ్ నుంచి అంటే విజయవాడ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఈజీగా దీంట్లో కింగ్ సైజ్ బెడ్ అయితే పడుతుంది అనమాట. చూస్తున్నాం కదా కింద టైల్స్. అదేవిధంగా పెయింటింగ్స్ విషయానికి వస్తే వైట్ థీమ్ అండి, కంప్లీట్ వైట్ థీమ్తో అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అనమాట హౌస్ వచ్చేసి. దీంట్లో కూడా మనం చూస్తే కబోర్డ్స్ చూస్తున్నారు కదా, కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ చేయించినారండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. పైన కూడా మొత్తం కబోర్డ్సే చూస్తున్నారు కదా, పైన మంచి ఫాల్ సీలింగ్. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా కబోర్డ్సే ఉన్నాయి. కబోర్డ్స్ చూస్తున్నారు కదా, అదేవిధంగా ఇక్కడ లాక్ సిస్టమ్, లాకర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఓనర్ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు కాబట్టి ఇంత బ్యూటిఫుల్గా అయితే ప్రాపర్టీ ఉందండి. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు యూపీవీసీ విండోస్ వచ్చిందండి. ఒకసారి విండో కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సరే, ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, మంచి వెలుతురు, చల్లని గాలి అయితే రావడం జరుగుతుంది. కింద కూడా మనకు కబోర్డ్స్, చాలా కబోర్డ్స్ ఇచ్చినారండి. అసలు కబోర్డ్స్ విషయం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో యూజ్ చేసి కట్టించినారనమాట. నెక్స్ట్ మనం వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఏదైతే డోర్ తీసుకున్నారో ఇది కూడా మనకి ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ డోర్ అనమాట. ఫోర్స్ ఎంటర్ కానీ చూస్తున్నా కదా, కింద మొత్తం వుడ్ స్టైల్లో మనకు టైల్స్ అయితే తీసుకున్నారు. మంచి ఏంటంటే దీంట్లో వాష్ బేషన్, అదేవిధంగా వెస్టర్న్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఎగ్జాస్ట్ కోసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీథింగ్ హ్యాంగర్స్ కూడా అన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి షవర్ ఉంది, చూస్తున్నారు కదా షవరు, మంచి హాట్ వాటర్, అదేవిధంగా నార్మల్ వాటర్ కోసం అయితే ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్. 6 feet వరకు అయితే టైల్స్ అయితే తీసుకున్నారు అనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు హిమపురి కాలనీ రోడ్ నెంబర్ 6లో ఉందండి. ఎల్బీ నగర్ నుంచి మనకు జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో రావడం జరుగుతుంది. ఈ డోర్స్ కూడా చూస్తున్నారు కదా, ఈ డోర్స్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. యూపీవీసీ విండే చూస్తున్నారు కదా, 2x4 యూపీవీసీ విండో తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. మరి కబోర్డ్స్ విషయానికి వస్తే పిల్లలు ఎక్కువగా పింక్ కలర్ లైక్ చేస్తారండి, అందుకని చెప్పేసి పింక్ కలర్ కబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, పింక్ కలర్ కబోర్డ్స్తో చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చినారండి. చాలా బాగుంటుంది ప్రాపర్టీ అయితే. చూస్తున్నారు కదా, దగ్గరుండి ఓనర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి ఇంత కేర్ అయితే తీసుకున్నారండి. ఇట్లా డ్రా సిస్టమ్ ఎక్కడ ఓపెన్ చేసినా కానీ మంచి నెంబర్ ఆఫ్ డ్రాస్ కానీ షెల్ఫ్స్ కానీ అన్నీ తీసుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లో బాత్రూమ్ చూద్దామండి. ఇది కూడా అటాచ్డ్ అన్నమాట. చిల్డ్రన్ కూడా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా 6 feet టైల్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు చూస్తే ఇక్కడ కూడా మనకి ఏంటంటే
ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇవ్వడానికి, ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ ఇవ్వడానికి అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా దీన్ని కూడా ఏదైతే వుడ్ డోర్ తీసుకున్నారో ఈ డోర్ కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్ అయితే తీసుకున్నారు. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. మళ్ళీ ఒకసారి క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను, ప్రాపర్టీ ఒకసారి చూడండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎల్బీనగర్ మెట్రో నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. మనకు కామినేని హాస్పిటల్ బ్యాక్ సైడ్ మన్సూరాబాద్ ఉంది కదా, అక్కడ మనకు హిమపురి కాలనీ అయితే ఉందండి. హిమపురి కాలనీ రోడ్ నెంబర్ 6లో ఉంటుంది. సహారా పక్కకే అన్నమాట. ఇది వచ్చేసి మనకు 90 యార్డ్స్ అన్నమాట. బిల్డప్ ఏరియా వచ్చేసి 945 బిల్డప్ ఏరియా అండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కండి. ఇక ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 100% వాస్తుని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ చుట్టూ కూడా మనకి ఏంటంటే ఒక 2 ఫీట్ గల్లీ కూడా వదిలిపెట్టినారండి. ఇప్పుడు మనము టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. ఇవి కూడా గ్రానైట్తో తీసుకున్నారండి. అదేవిధంగా రేలింగ్ వచ్చి స్టీల్ రేలింగ్ తీసుకున్నారు. చూస్తున్నారు ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందండి. ఇన్ ఫ్యూచర్ మీరు పైన కూడా కట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఉందన్నమాట. మనకు హెడ్ రూమ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, వర్షం పడితే ప్రాబ్లం లేకుండా హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనం ఇప్పుడు పైకి అయితే రావడం జరిగిందండి. పైన కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ చేయించుకున్నారు. వీళ్ళే వాటర్ ప్రూఫింగ్ చేయించుకున్నారు. అదేవిధంగా ఒకటి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ రెండింటి కోసం 2 ట్యాంక్స్ కూడా వీళ్ళైతే ఏర్పాటు చేయించడం జరిగిందండి. ప్రాపర్టీ నియర్ బై ఎల్బీనగర్. ఇక స్కూల్స్ కాలేజీ విషయానికి వస్తే మనకు పక్కకే జాన్సన్ స్కూల్ ఉందండి. జాన్సన్ స్కూల్ చాలామంది తెలుసు కదా, జాన్సన్ స్కూల్ ఉంది. మనకి ఎల్బీనగర్ నియర్ బై కాబట్టి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. హాస్పిటల్ అంటే కామినేని బ్యాక్ సైడ్ కాబట్టి చాలా పెద్ద హాస్పిటల్ కూడా ఉందండి. మనం ఏంటంటే కామినేని నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నుంచి లోపలికి వచ్చేస్తే ప్రాపర్టీ ఉంటుంది అనమాట. ప్రాపర్టీ లొకేషన్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా మెన్షన్ చేస్తానండి. ఎవరికి నచ్చినా కానీ డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 80,000 అయితే పోతుందండి. ఎందుకంటే సహారా పక్కకే ఉంది, కామినేని హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంది. మన్సూరాబాద్ హిమపురి రోడ్ నెంబర్ 6లో అయితే ఉందన్నమాట. మనకి ఏంటంటే ప్రాపర్టీ ముందే ఫారెస్ట్ ఏరియా అయితే ఉందన్నమాట. ఫారెస్ట్ ఏరియా ఉండడం వల్ల ఏరియా చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా, చాలా చల్లగా ఉంటుందన్నమాట. సో ఎవరికి నచ్చినా డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేస్తే 1,10,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ అన్నమాట. దీంట్లో నెగోషియబుల్ ఏం లేదండి, ఫిక్స్ ప్రైస్. మీకు ఏమన్నా మాట్లాడాలని కూడా డైరెక్ట్ ఓనర్ స్క్రీన్ ఉంది కదా, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.